హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. మరి సమ్మర్ కదండి, ఆవకాయ పెట్టడంలోనే బిజీ అయిపోయాను. లాస్ట్ వీడియోలో నేను 5 కిలోల వరకు మామిడికాయలు తీసుకొని నేను పచ్చి ఆవకాయ అయితే పెట్టాను అనమాట, నూనె ఆవకాయ. ఆ వీడియో షేర్ చేశానండి. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేసేస్తారండి. మరి ఇవాల్టి రొటీన్ ఏంటంటే, సమ్మర్ కదండి, ఎక్కువసేపు మనం అలా స్టవ్ దగ్గర ఉండకుండా కొంచెం త్వరగా మనం పనులైతే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే సింపుల్గా 2 కర్రీస్ మాత్రమే చేస్తున్నానండి, రైస్తో పాటు. మరి ఇంకేంటి ఎక్స్ట్రా రెసిపీస్ ఏంటి చేయట్లేదండి. సో ములంకాళ్ళు లాస్ట్ టైము మా ఇంటికి మా చిన్నమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చారండి. సో అంటే ఉల్లికారం చేసుకుంటున్నానండి ములంకాళ్ళతోటి. పులుసు ఇవన్నీ నార్మల్గా చేస్తుంటాంలేండి, కానీ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఈరోజు. సో ములంకాళ్ళు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికిస్తానమాట. చాలా లేతగా ఉన్నాయండి ములంకాళ్ళు అయితే. మన మార్కెట్లో అయితే పావు కిలో 30 రూపాయలు అన్నారండి, అంత రేట్ ఉండే. సో ఇంకా దీనికైతే కొంచెం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఉల్లికారం అని చెప్పాను కదా, ఒక 2-3 ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి, అల్లం వేయలేదు. కొంచెం జీలకర్ర అండ్ కొంచెం చిల్లీ పొడి. ఈ చిల్లీ పౌడర్ ఏంటనంటే హోటల్ కారం అని చెప్పేసి దొరికిందండి, చాలా స్పైసీగా ఉంటున్నది కాబట్టి చాలా తక్కువ వేసానండి. సో ములంకాళ్ళు ఉడికిపోయాయండి. ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పంచదార అయితే వేసాను. ఎప్పుడు కూడా మనం కొంచెం క్యారమెల్ చేసుకుంటే ఆ కర్రీ అంతా కూడా మంచి కలర్ఫుల్గా వస్తుందండి. ఆర్టిఫిషియల్ కలర్ మనం ఎటువంటిది వేసుకోక్కర్లేదు. సో ఇక్కడ కొంచెం మసాలా మనకి ఫ్రై అయిపోతే పసుపు ఇవన్నీ కొంచెం వేసుకున్నానండి. మరి ఉడికించిన ములంకాళ్ళు కూడా, మరి చిల్లీ పొడి అస్సలు వేయలేదండి. అసలుకే మా ఇంట్లో చాలా తక్కువ కారం తింటారు. ఈ గుండ అయితే చాలా కారంగా ఉంది, సో చాలా తక్కువ వేసాను అందుకే. సో ఇంకా ఉడికించిన ములంకాళ్ళు ఇవన్నీ కూడాను కొంచెం మగ్గించాను అనమాట. కొంచెం పచ్చివాసన పోయిందిలేండి మసాలాది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే ములంకాళ్ళు వేసాను కదండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ములంకాళ్ళతోటి రసం, ఇంకా రకరకాల కూరలు అయితే చేస్తూ ఉంటారండి, కానీ ఇదైతే ఉల్లికారం అన్నట్లోకి గ్రేవీ ఏదైతే ఉందో కలపడానికి బాగుంటుందన్నమాట కలుపుకుంటే. సో అదండి. సో ఇంకా ఆ రెసిపీ అయితే అయిపోయింది. ఇంకా చెప్తున్నాను కదండి, సమ్మర్ వచ్చేసింది కదా, మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలండి. ఎక్కువగా అంటే బట్టలు మడత పెట్టడం కూడా ఒక పెద్ద టాస్కేనండి. మధ్యాహ్నం పూట బేసిక్గా మనకి బట్టలు ఆరిపోయేది మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో చెమటలు కక్కుకుంటూ అసలు ఈ పని అసలు మనం చేయలేం కదండి. సో మార్నింగ్ టైంలో చల్లగా ఉండే టైంలోనే ఇలాంటి పనులన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కొంచెం హెల్త్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలండి. ఓఆర్ఎస్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకుంటానండి, అది కొంచెం తీసుకుంటే కొంచెం ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. సో బట్టలు అయితే మడత పెట్టేశాను. ఇంకా ఐరన్ అండి, ఇవి కూడా కొన్ని రోజులు బట్టి చెయ్యలేదు, ఉతికేసి అలాగ ఉంచేసాను అనమాట. అంతే కదండి. ఒక్కొక్కసారి మనకి బద్ధకం వలన, లేకపోతే కొంచెం నీరసంగా ఉండడం వలన పనులు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అదేంటి తప్పులేదండి. మనకి కొంచెం ఒళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడే మనం పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. మన ఒంటి మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడేసుకొని అంటే ఒంటికి తెచ్చేసుకొని పనులైతే చేసుకునే అక్కర్లేదండి. సో నేను అలాగే చేస్తాను. సో ఇదిగోండి, ఇంకా చెప్పాను కదా, ఐరన్ కూడాను కొంచెం ఎక్కువ ఎండగా ఉంటుందని కొంచెం తగ్గించేసాను అనమాట. సో అంటే వింటర్ అనుకోండి, స్టవ్ దగ్గర కానీ లేకపోతే ఐరన్ బాక్స్ దగ్గర కానీ మనం ఎంతసేపు ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. కానీ సమ్మర్ కదండి, కాబట్టి కొంచెం కొంచెమే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకాను అమ్మాయికేమో హాలిడేస్ నడుస్తున్నాయండి, తనైతే వేరే క్లాసెస్ కోసం ప్రిపేర్ అది అవుతున్నది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం దొరుకుతున్నది అనమాట. సో పనులన్నీ కూడాను నేను అంటే నాకు వీలయ్యే టైంలో కొంచెం కొంచెంగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకాను ఈ మధ్యనైతే ఓన్లీ ఆవకాయ పెట్టడంలోనే బిజీ అయిపోయానండి. సమ్మర్ టాస్క్ లాగా పిల్లలకి ఎలాగో మనం అంటే కరాటే క్లాసెస్ కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్ట్రా కరికులం మనం చేస్తూ ఉంటాం కదా. సో నేను ఈ ఎండాకాలం అయితే బేసిక్గా ఆవకాయ పెట్టడంలో బిజీ అయిపోయానండి. బోల్డ్ రకాలు పెట్టానండి. నూనె ఆవకాయ పెట్టాను, ఆ తర్వాత బెల్లం ఆవకాయ పెట్టాను, ఆ తర్వాత బెల్లం మెంతు బద్దలు కానివ్వండి, మాగే కానివ్వండి, ఇవన్నీ కూడా నేను పెట్టానన్నమాట. భలే ఇష్టం అండి నాకు. సో ఇదిగోండి, ఇప్పుడైతే బెల్లం ఆవకాయ మొక్కకి మొక్క అండ్ ఊట సెపరేట్ చేసేసి ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఈ ప్రొసీజర్ అంతా కూడాను సెపరేట్గా ఒక వీడియో చేస్తానండి. అంటే కొత్తగా ఆవకాయ పెట్టే వాళ్ళకు కూడా ఇది చూసి ఈ వీడియో చూసి చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లోనండి.
అయితే నేనైతే ప్లాస్టిక్ డబ్బాలనే యూజ్ చేస్తానండి. పూర్వమైతే జాడీలు కానీ, లేకపోతే కుండల్లో కూడా ఆవకాయ పెట్టేవారనమాట. చాలా మడిగా ఆవకాయ పెట్టే ప్రాసెస్ కానీ, లేకపోతే ఆవకాయ కలిపేసి అంటే ఏ రోజు తినడానికి తీసుకున్నా కూడా మడి కట్టుకొని తీసారనమాట. సో నేనైతే అంత మడి ఏంటి అంత ఫాలో అవ్వట్లేదు. కానీ అన్ని రకాల ఆవకాయలు అయితే పెడుతున్నాను. అండ్ పెడుతున్న ఆవకాయలు కూడా మంచిగా రుచికరంగా ఉంటున్నాయి. అంటే నిల్వ కూడా ఉంటున్నాయి అనమాట. సో ఈ బెల్లం ఆవకాయ అయితే సూపర్గా వచ్చిందండి. ఇంకాను మాగాయ కూడాను ఈ రోజే కలిపాను అనమాట. ఈవినింగ్ ఇప్పుడు కలిపేసి వచ్చేసి ఈ వ్లాగ్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అసలు మీకు గుర్తుందా? ఫస్ట్ ఉగాది తర్వాత కొత్తగా మామిడికాయలు వచ్చేటప్పట్లో చిన్న చిన్న మామిడికాయలు వచ్చాయండి. అవి కొంచెం బావులేవు, కొంచెం పండులాగా ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా! వాటి రెసిపీ అయితే చేసే టైం అయితే ఆసనం అయిందండి. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో పాడైతాయి అని చెప్పేసి అనిపించింది. అంటే ఏమైనా మామిడికాయ రెసిపీ చేస్తే బుట్ట నిండా ఆ మామిడికాయలు పెట్టేసి స్క్రీన్ ప్లేలో పెట్టేసేదాననమాట. సో ఇదిగోండి ఈ విషయమే చెప్తున్నాను. సో ఇవైతే చేసేద్దాం. ఏం చేద్దామంటే పచ్చడి చేస్తే కొంచెం మగ్గిపోయినలాగా ఉన్నాయి కాబట్టి స్వీట్ చట్నీ అయితే చేసుకుంటున్నానండి. అయితే ఫస్ట్ మామిడికాయలకి మంచిగా కడిగేసానండి. ఆ తర్వాత తొక్కేంటి తీయబడదు కూడా చెప్పాలంటే అలాగున్నాయన్నమాట సైజులో. అయితే కొంచెం పెద్ద సైజు ముక్కలే ఉంచానన్నమాట. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి ఏంటంటే తాలింపేనండి. పంచఫుట్ అని అంటారు చూడండి, మీకు ఐడియా ఉన్నదా? ఒరిస్సా ఫేమస్ అనమాట ఇది. ఖొట్ట అని చెప్పేసి అంటారు. మా ఇరుగు పొరుగు వాళ్ళైతే చేస్తే మాకు ఇచ్చేవారండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, ఇంకా నల్ల జీలకర్ర మీకు ఐడియా ఉందా? అది కొంచెం వేసేయాలన్నమాట. సో ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ బిర్యానీ ఆకు ఉంది చూడండి, తేజ్పత్తా, అది కూడా ఒక 2 వేసాను. అండ్ కొంచెం రెడ్ చిల్లీ అనమాట. రెడ్ చిల్లీ మన ఇష్టమే, కొంచెం స్పైసీగా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. తాలింపే దీని తలక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఫ్లేవర్ కూడా ఇప్పుడు ఇవన్నీ పంచఫుట్టను వేశారంటే నార్మల్ తాలింపు కంటే ఇది కొంచెం వెరైటీగా వస్తుంది. వాసన అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి తాలింపు అంతా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం హింగు వేసాను. హింగు అయితే నేను యాడ్ చేశానండి. అంటే మా ఇరుగు పొరుగు వాళ్ళు హింగు అంతా వాడేవారు కాదు. నేను బేసిక్గా పచ్చడి ఐటెంలో ఎక్కువ హింగు వాడతానమాట. సో ఇదిగోండి కట్ చేసిన మామిడికాయ ముక్కలు అయితే వేసేసాను. ఇవైతే త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువసేపు కూడా పట్టదు. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ. రోటీలోకి కూడా ఇది నంచుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో వేసాను కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అండి వేసేస్తాను. అయితే ఇది ఎక్కువగా చెప్పాను కదా, ఒరిస్సా ఇది ఫేమస్ అనమాట. మా ఇరుగు పొరుగు చేసేవారు. అంటే పక్కింటి ఆంటీకి అయితే మేము ఒడియాలోని మౌసి అని చెప్పేసి అంటాం అనమాట. ఆంటీకి మౌసి. సో మౌసి వాళ్ళు చేసారా కొట్ట వాసన వచ్చేస్తున్నది అని చెప్పేసి నేను అనేదాన్ని అనమాట. వెంటనే అది వండిన వెంటనే నాకు చిన్న బౌల్లో అయితే ఇచ్చేసేవారండి. సో మెమరీస్ అంతేనండి, మైండ్లో ఉంటే గుర్తుకు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను యాడ్ చేశాను కొంచెం వాటర్ అండ్ కొంచెం బెల్లం. మేమంటే కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కాయలు ఎక్కువ పుల్లగా ఉన్నాయండి కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువ వేసాను. మీకు నార్మల్గా కొంచెం కావాలంటే కొంచెం తగ్గించవచ్చు క్వాంటిటీ. సో ఇంకా మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయిన తర్వాత కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసాను అనమాట. అంతేనండి, ఒక 2 ఉడుకులు వచ్చిన వరకు ఉంచితే మన స్వీట్ చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో సరేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా. మరి వ్లాగ్ కూడా ఎండ్ చేసేద్దామా? వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము అందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.